ఏపీలో కుల వ్యవస్థపై పాట. కుళ్ళి 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 కులం కుళ్ళులోన కుళ్ళి అనే శీర్షికతో నేను రాసిన పాట నాటి ఏపీలో కొనసాగిన కుల వ్యవస్థకు అద్దం పట్టింది. ఈ పాట రాష్ట్రం నలుమూలలా ప్రతిధ్వనించి అందరిలో ఆలోచనను రేకెత్తించింది. కులం కుళ్ళు వల్ల సమాజం ఏ విధంగా నష్టపోతుందో ఈ పాట తెలియజేసింది. మెగాస్టార్ చిరంజీవితో సమావేశం. మెగాస్టార్ చిరంజీవితో సమావేశం కావడం మరొక గొప్ప సందర్భం. చిరంజీవి గారు నా పట్ల ఎంతో ఆప్యాయతను కనబరిచారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన నివాసంలో సమావేశమై వివిధ అంశాలపై ఇరువురం ముచ్చటించడం జరిగింది. మా మధ్య ఏర్పడ్డ అనుబంధం, ఆయన చూపించిన ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను. విజ్ఞతతో కూడిన ఆయన మాటలు నాకెల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. పనులు పోయాయి, ధరలు పెరిగాయి. ఏపీ పరిస్థితిపై పాట. అమరావతి, ఆంధ్రప్రదేశ్లపై నాకున్న అవ్యాజమైన ప్రేమ మరికొన్ని పాటలుగా రూపుదిద్దుకుంది. తెలుగన్న తెలుగన్న కళ్ళు తెరవరో అనే శీర్షికతో నేను తయారు చేసిన ఈ పాట నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టింది. రాష్ట్రం నలుమూలలా ఈ పాట మారుమ్రోగింది. ప్రజల్లో రాజకీయ చైతన్యం రగల్చడానికి ఈ పాట దోహదపడింది. తెలుగన్న తెలుగన్న కళ్ళు తెరవరో, నీ బతుకు బండలయ్యింది ఇంకా లేవరో. ఆ దేవుని దయ అంటూ నిమిరి నిమిరి నీ తల, అరచేతిలో స్వర్గాన్నే చూపినారు రో. తెలుగన్నా తెలుగన్నా కళ్ళు తెరవరో, నీ బతుకు బండలయ్యింది ఇంకా లేవరో. హైదరాబాదులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కమిటీని చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటికి ఆహ్వానించారు. మా అందరినీ బాబుగారు స్వయంగా సత్కరించారు. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మరచిపోలేరు. ఆ తరువాత నన్ను కమిటీ సన్మానించడం ఒక గౌరవంగా పరిగణిస్తాను. ఎన్టీఆర్ శత జయంతి వేడుక వంటి గొప్ప కార్యక్రమంలో నేను కూడా భాగస్వామినైనందుకు నాకెంతో గర్వంగా, తృప్తిగా ఉంది. అమెరికాలో తానా కార్యక్రమం. అమెరికాకు తిరిగొచ్చిన తరువాత కమిటీ చైర్మన్ జనార్దన్ గారితో పాటు నేను తానా కార్యక్రమంలో పాల్గొన్నాను. 10,000 మంది హాజరైన ఈ కార్యక్రమంలో శకపురుషుడు పుస్తకాన్ని ప్రస్తుత తానా ప్రెసిడెంట్, భవిష్యత్తులో ప్రెసిడెంట్ కాబోతున్న వారికి అందించడం గర్వంగా భావిస్తాను.